ఉస్మానియా, గాంధీ ఈ హాస్పిటల్కి సంబంధించి ఒకనాడు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నిమ్స్ ఇప్పుడు కూడా కొద్దిగా నా ప్రాధాన్యత సంతరించుకుంటానే ఉంది. కానీ ఉస్మానియా, గాంధీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారా, లేకుంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు, అది కూడా చెప్పవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఒకప్పుడు పెద్ద మా రాజ్బహదూర్ గౌడ్ గారని, ఆయన ఆ రోజుల్లో పెద్ద నాయకుడు కేఎల్ మహేంద్ర గారు, వాళ్ళు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అనేకసార్లు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ చేసిన ఈ హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు. దాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేపడుతున్నటువంటి చర్యలు కూడా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అందరికీ ఇచ్చేటువంటి చర్యలు చేపడతారా అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా 10 లక్షల పరిమితి పెట్టారు, గతంలో 5 లక్షలు ఉన్నది, అది సంతోషమే. దాంతోపాటు కొంతమంది మధ్యలోనే ఆ డబ్బు చాలక బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్స్ నీ కోటా అయిపోయింది, నీకు రావాల్సినటువంటి బకాయిలు అయిపోయినాయి అని చెప్పి బయటికి పంపిస్తున్నారు. దాంతో అర్ధాంతరంగా హాస్పిటల్లో ఉండలేక, ఇంట్లో ఉండలేక అర్ధాంతరంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్స్ మన అందరికి కూడా అనుభవం ఉంది. అందుకని ఏదైనా ఒక జబ్బుని ఆరోగ్యశ్రీ ఇటువంటి వాటిల్లో తీసుకున్నప్పుడు పూర్తి స్థాయి వైద్యం, పేదవాడికి ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి వైద్యం ఇచ్చేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అదేవిధంగా కొన్ని దేశాల్లో వైద్య రంగం పూర్తిగా ఇన్సూరెన్స్ కంట్రోల్లో ఉంటుంది. అమెరికా లాంటి చోట కూడా ఇన్సూరెన్స్కి అనుసంధానం చేస్తే మన భారతదేశంలోనూ లేదా మన రాష్ట్రంలో కూడా ఇక ఎవరికైనా సరే నిశ్చింతగా, వాళ్ళు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ పెట్టాయి. వాళ్ళు అక్కడికి కానీ అడ్మిట్ అయితే టోటల్ ఖర్చు కూడా వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. అటువంటిది ఇన్సూరెన్స్ ఆలోచన అందరికీ ప్రొవైడ్ చేయడానికి చేస్తున్నారా అని అడుగుతున్నాను. చేయకపోతే చేసే ఆలోచన ఉందా అని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.